శుభోదయం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారబోతా ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఇది తమిళనాడు తీరంలో క్రాస్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత బలహీనపడుతుంది. దీని ప్రభావంతో 24వ తేదీ వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు నమోదవుతూ మరికొంతకాలం కూడా కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే 3 అల్పపీడనాలు, 2 వాయుగుండాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులు. ధాన్యం తడవడంతో ధరలు దారుణంగా తగ్గిపోయాయి. కనీస మద్దతు ధర పేరుకే కానీ దాదాపుగా ఒక 75 కేజీల బస్తాకే 250 నుంచి 300 రూపాయల వరకు కటింగ్ తేమ పేరుతో మద్దతు ధరలో కూడా కటింగ్ వేస్తున్నారు. ఇక సరే, అది పక్కన పెడితే ప్రస్తుతానికి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. భారత వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారత వాతావరణ శాఖ తాజాగా లేటెస్ట్గా ఒక గంట కిందట ఈ రిపోర్ట్ విడుదల. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే అల్పపీడనం ఉంది, అది తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. ఈ అల్పపీడన ప్రభావంతో 3 రోజులు 17, 18, 19 తేదీ వరకు వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత వాయుగుండంగా మారి తీరాన్ని దాటే క్రమంలో మరో 2 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో మంగళవారం అంటే ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక బుధవారం రోజు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం కూడా అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ ఎత్తులో ఆవరించి ఉంది. ఇది అల్పపీడనానికి అదనంగా ఉపరితల ఆవర్తనం కూడా తోడు కావడంతో వర్షాలు విస్తారంగా పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పడుతున్న వర్షాల వల్ల నష్టమే ఎక్కువ, కానీ పెద్దగా రైతులకి ప్రయోజనం చాలా తక్కువ. ఇక రాబోయే 2 రోజుల్లో అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం చేసి తమిళనాడు తీరంలో క్రాస్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈరోజు భారీ వర్షాలతో పాటు ఎక్కడెక్కడ మోస్తరు వర్షాలు పడతాయో ఆ విషయం కూడా తెలుసుకుందాం. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు ఇక్కడ వరకు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభించి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ కూడా తెలియజేస్తా ఉంది. ఇక లేటెస్ట్ స్కైమెట్ మాడ్యూల్స్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఆదిలాబాద్లో అయితే అత్యంత దారుణంగా 6.3 డిగ్రీల ఉష్ణోగ్రతలకు తగ్గిపోయాయి. అల్పపీడనం ప్రభావంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. తెలంగాణలో ఆదిలాబాద్ ప్రాంతంలో 6.3, ఆంధ్రప్రదేశ్లోని జీమాడుగుల అరకు ప్రాంతంలో 7.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు దిగి వచ్చాయి. ఇక గరిష్టంగా అయితే 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాబోయే 48 గంటల్లో ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత అంటే శుక్రవారం నాటికి ఇది వాయుగుండంగా డెవలప్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఒక 5-6 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. వరి సాగు చేసిన రైతులు, ముఖ్యంగా హార్వెస్ట్ చేస్తున్న వారు ధాన్యం తడవకుండా చూసుకోవాలి. మిగతా పంటలు కూడా వర్షాలకి తడవకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. గడిచిన 24 గంటలు మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.